ఇప్పుడు పీతల కర్రీ చేస్తున్నాము. ఫస్ట్ మనము పీతలు కర్రీ చేయడానికి ఫస్ట్ పీతల్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో చిటికెడ జీలకర్ర వేసుకుందాము. 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి మిక్సీ పట్టుకు ఇలా ఆయిల్లో వేసుకుందాము. వేసి పసుపు పేస్ట్ వేసుకుని వేపుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం వేపుకోవాలి. బట్టలు వేసుకుందాం. తగినంత సాల్ట్, కొంచెం మగ్గేంత వరకు వేపుకోవాలి. టమాటా ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు పీతలు చేసి పెట్టుకున్న పీతల్ని ఇందులో వేసుకున్నాం. వేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకొని 5 మినిట్స్ మూత పెట్టుకుంది. మూత మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఇందులో కారం వేసుకున్నాం. కర్రీకి ఎంతకైతే కావాలో అంత వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసుకొని తిప్పుకోవాలి. కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆగి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పీతల కర్రీ రెడీ. పీతల కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.